హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు entirecipes ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ అండి ఇన్స్టెంట్ వడ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి అండ్ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు బొంబాయి రవ్వ వేసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు దాకా పెరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక పావు కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసేసుకోండి. పిండి అనేది మరీ లూజ్గా కలుపుకోకూడదండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, 2 సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఒక పావు కప్పు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ నాకు ఈ రవ్వ అనేది గట్టిగా ఉంది. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వడలు చేసుకోవడానికి ఈ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతులు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని ముద్దను తీసుకొని చేతికి వాటర్ని అప్లై చేసి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా చేసుకున్నా కూడా మీకు వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదనుకోండి, మీ దగ్గర టీ వడ పోసే గెరిటె ఉంటుంది కదండి, దానిపైన వాటర్ని అప్లై చేసి కొంచెం పిండి ముద్దను తీసుకొని దానిపైన ఈ విధంగా పెట్టుకొని మధ్యలో రంధ్రం పెట్టుకున్న నూనెలోకి వేసుకున్నా సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం పిండి ముద్దను వేయంగానే పైకి తేలినట్లయితే మీకు నూనె అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని వడగంటి మీద వేసుకొని ఈ విధంగా నూనెలోకి వదిలేసేయండి. చాలా అంటే చాలా ఈజీగానే ప్రిపేర్ అవుతాయండి. జస్ట్ 10 మినిట్స్లోనే మీరు చేసుకోగలరు. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా గారెలు వేయంగానే గెరటితో కలతిప్పకూడదండి. ఒక 5 నిమిషాల తర్వాత మాత్రమే ఈ విధంగా గెరటితో నిదానంగా కలతిప్పుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే బాగా వేగాలండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి వేయించకూడదు. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయించారనుకోండి, బయట క్రిస్పీగా లోపల ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు రాగానే వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇన్స్టెంట్ వడలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.